ఇంద్రకీలాద్రి చరిత్ర, దుర్గగుడి క్షేత్ర మహత్యాన్ని భక్తులకు తెలియజెప్పే లక్ష్యంతో ప్రత్యేక ప్రదర్శనకు దుర్గగుడి అధికారులు రూపకల్పన చేశారు. కొండపైకి వచ్చే భక్తుల కోసం 20 నిమిషాల నిడివి ఉన్న లఘు చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఆలయ చరిత్ర, కనకదుర్గమ్మ వెలిసేందుకు దారితీసిన నేపథ్యం, మహిషాసుర మర్దినిగా విశిష్టత, బెజవాడ చరిత్ర వివరించేలా 2D తెరపై ప్రదర్శిస్తున్నారు. కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశించేలా చేసిన ఏర్పాట్లపై ప్రత్యేక కథనం. ఇంద్రకీలాద్రి ఎంతో ఘన చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. కనకదుర్గమ్మ మహిషాసురుని మర్దించి స్వయంభుగా వెలసిన దివ్య స్థలం. ఈ ఆలయ ఘన చరిత్రను ప్రజలకు తెలిపేందుకు ఆలయ అధికారులు, పాలక మండలి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 3 కోట్ల వ్యయంతో దృశ్య శ్రవణ రూపకాన్ని ప్రజలకు అందిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం దూర తీరాల నుంచి తరలివచ్చే భక్తులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తున్నారు. కళ్ళు తెరువుకిలా నీ నిశ్చల భక్తిని, అచంచల విశ్వాసాన్ని మెచ్చితిని. నీకేం వరం కావాలో కోరుకో. ప్రజల పర్వతాన్ని కీలాద్రి అని పిలుస్తారు. కీలాద్రి అనే కొండ ఇంద్రకీలాద్రిగా ఎలా మారింది? కనకదుర్గమ్మ అక్కడ ఎలా కొలువు తీరారు? కనకదుర్గమ్మ చెంతకు మల్లేశ్వర స్వామి ఎలా వచ్చారు? దుర్గా మల్లేశ్వర స్వామిగా ఈ దైవక్షేత్రం ఎలా ప్రఖ్యాతిగాంచింది? అర్జునుడికి ఈ కొండకు ఉన్న అనుబంధం ఏంటి? అసలు బెజవాడ నగరం ఎలా సృష్టించబడింది అనే మొత్తం పూర్వ వృత్తాంతం ఇప్పటి వరకు మనం ఇతిహాసాల్లోనో, పురాణాల్లోనో, వేదాల్లో మాత్రమే చదువుకున్నాం. కానీ ఇప్పుడు ఆ చదివిన దాన్ని దృశ్య రూపకంగా తీసుకొచ్చింది ఆలయ పాలక మండలి. ఇలా కేవలం ఇక్కడ మాత్రమే దర్శనమిస్తాం. ఎందుకంటే దుర్గా మాత నిరుపమాన శక్తి స్వరూపిణి. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ కోల్కతాకి సంబంధించిన ఒక టెక్నికల్ సంస్థకి ఈ బాధ్యతను అప్పగించి 3 కోట్ల రూపాయలు వ్యయం చేసి ఈ అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అమ్మవారి చరిత్రను భక్తులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకువచ్చామని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇది సుమారు 20 నిమిషాల షో ఉంటుంది. ఇది తెలుగులోను మరియు ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో కూడా దేవస్థానం వారు వేయడానికి చూస్తున్నారు. దీనికి సుమారు ఒక 3 కోట్లు ఖర్చు అయింది. ఇది ప్రీమియర్ వరల్డ్ కలకట్టా వాళ్ళు దీన్ని టేకప్ చేశారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్గా రన్ చేయడానికి దేవస్థానం ప్రయత్నం చేస్తుంది. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామంటున్నారు ఆలయ పాలక మండలి సభ్యులు. ఈ చరిత్రకి నిలవైనటువంటి ఈ ప్రాంతాన్ని ఇంకా నలుదిశలా కూడా తెలిసేట్టుగా, వచ్చినటువంటి భక్తుల యొక్క హృదయాల్ని హత్తుకునేట్టుగా ఈ దృశ్యశ్రవణ రూపాన్ని మనం తీసుకురావడం జరిగింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని భక్తులు సైతం ఆస్వాదిస్తున్నారు. ఇంద్రకీలాద్రి కొండపై ఈ మునుపెన్నడూ లేని విధంగా దేదీప్యమైన కాంతుల నడుమ అమ్మవారి చరిత్రను తిలకించడం మధురానుభూతిని మిగిల్చిందంటున్నారు. ఇప్పుడు అది ప్రొజెక్టర్లో వేసిన ఫిలిం అంతా కూడా చూసాము. దుర్గాదేవి ఎలాగా ఇక్కడ ఆవిర్భవించారు, ఎందుకు ఈ పేరు వచ్చింది, ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. చాలా రోజుల క్రితం వచ్చాను. కళ్ళు తిప్పుకోలేనట్టుగా ఉంది. నాకు అర్జునుడు తపస్సు చేయటం, శివుడు రావటం అదంతా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. జగన్మాతను శ్రీచక్ర నవార్చనతో పూజించి ప్రార్థిద్దాం. ఆ తల్లి కృపతో సుఖ సంతోషాలను, సమృద్ధిని, సిరి సంపదలను పొంది ధరిద్దాం. ఈ అద్భుతాన్ని చూసేందుకు 2 కళ్ళు చాలడం లేదంటూ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఇంద్రకీలాద్రి.